మహబూబ్ నగర్ నుంచి విశాఖపట్నం వరకు కొత్త ట్రైన్ ప్రారంభించుకుంటున్నామని, త్వరలోనే కర్నూలు నుంచి గద్వాల్ మీదుగా జైపూర్ వరకు మరో ట్రైన్ వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మే 30 నుంచి జూన్ 30 వరకు దేశవ్యాప్తంగా మహాజన సంపర్క అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం అనేక ఆర్థిక పరిపాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. ప్రపంచం నివ్వెరబోయేలా దేశంలో డిజిటల్ విప్లవం వచ్చిందని తెలిపారు. నోట్ల ఉపసంహరణ సంతోషకరమైన విషయమని, 2018 మార్చి 31 నుంచి 2000 నోట్ల ముద్రణ నిలిపివేశారని చెప్పారు. నోట్ల రద్దుపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఇది దేశహితం కోసం తీసుకున్న నిర్ణయమని చెప్పారు. ప్రయత్నం అంత ముఖ్యంగా రెండు అంశాల మీద ఎన్నికలు జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. 2014లో ఒకటి, ఆ రోజు కాంగ్రెస్ హయాంలో విపరీతంగా పెరిగిపోయినటువంటి అవినీతి వ్యతిరేకంగా ప్రజలు ప్రత్యామ్నాయంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. అదేవిధంగా ఆ రోజు ఒక కీలుబొమ్మ ప్రభుత్వం అధికారంలో ఉండింది యూపీ హయాంలో. కాబట్టి ఒక సమర్థవంతమైనటువంటి ప్రధాని కావాలని ప్రజలందరూ ఆ రోజు కోరుకున్నారు. ఈ రెండు ప్రధాన అంశాల నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు కూడా ఒక అద్భుతమైనటువంటి, ఒక నీతివంతమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన దేశానికి అందించడం జరిగింది. ప్రపంచ దేశాలను నివ్వెరపోయే విధంగా భారతదేశ గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నం, అంతర్జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఈ దేశంలో కూడా అనేక సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోకుండా దేశాన్ని పట్టి పీడిస్తున్న